హలో బాగున్నారా? చెప్పండి. మన ఎండమూరి వీరేంద్ర గారు రాసిన ఒంటరిగా ఆడపిల్ల బుక్ కావాలండి. వెన్నెల్లో ఆడపిల్ల. ఎగ్జాక్ట్లీ. సారీ, 1 సెకండ్. మీకు మెంబర్షిప్ ఉందా? లేదండి. పర్మనెంట్ కావాలా, టెంపరీ కావాలా? లైఫ్ టైం. అడ్రస్ ఎక్కడ? పక్కనే, అమీర్పేట్. అమీర్పేట్ నుంచి ఇక్కడికి వచ్చారా? మీ ఏరియాలో లైబ్రరీస్ లేవా? నేను వచ్చింది బెన్నెల్ల ఆడపిల్ల కోసం కాదండి, ఈ లైబ్రరీలో ఆడపిల్ల కోసం. అలాంటి బుక్ ఏది లేదండి ఇక్కడ. నేను వచ్చింది మీకోసం అండి. మొన్న అమీర్పేటలో చూశాను, నాకు బాగా నచ్చేశారు. ఏంటి, లవ్ చేస్తున్నారా? అసలు ఆ గురించి మీకేం తెలుసు? ఏం తెలియాలండి, అమ్మాయిలంతా జీన్స్లు స్కర్ట్లు మిడిల్ వేసుకుంటుంటే మీరేం చుడిదార్లు వేసుకుంటున్నారు. అంటే మీకు మన సంస్కృతి సంప్రదాయాలు అంటే గౌరవం ఎక్కువ అర్థమైపోతుంది. మీ ఫేస్కి మేకప్ లేదు అంటే మీకు సింప్లిసిటీ అంటే ఇష్టం. ఎంతసేపు అయినా సరే మీ ఫోన్కి ఒక్క మెసేజ్ కూడా రాలేదంటే మీకు బాయ్ ఫ్రెండ్ లేడు. ఇంకా మీ పేరెంట్స్ పెంపకంపై అసలు ఎవరికి డౌటే అక్కర్లేదు. దీనికన్నా ఎక్కువ ఏం తెలియాలండి? 10 నిమిషాల్లో ఇంత చెప్పారు. మీరు ఖచ్చితంగా సైకాలజిస్ట్ అయి ఉంటారు. నాకు మనుషులు తప్ప పుస్తకాలు చదివి అలవాటే లేదండి. ఏదో ఆ దేవుడి దయ వల్ల చిన్న చిన్న మోసాలు చేసుకుంటూ బతికేస్తున్నా. మోసాలా? అరే మీరేం టెన్షన్ పడకండి, నైట్ బాగా ఆలోచించి రేపు 10:30కి వస్తాను. ఏ విషయం చెప్పండి. టాటా చీ బాయ్. గీత చేతగాని వాడు ఆ బ్రహ్మదేవుడై. ఏంట్రా అది? అది నాదే అమ్మా. మీది మీకున్నదే తీసుకురాండి. నాది మీరు తాగేది నాకు ఇదిగండి టీ. ఇది మీది. శంకర్, ఏటండి? నాకు చిన్న సాయం చేసి పెడతావా? ఏట సాయం? ఇప్పుడు ఒకడు వస్తాడు. ఎవడాడు? ఎవడో ఒకడు వస్తాడు. వాడితో నేను ఊరికి వెళ్ళాను, తిరిగి రావడానికి నెలైనా పడుతుంది, చెప్తావా? అమ్మా, నేను మందులో ఉన్నప్పుడు అబద్ధాలు మాట్లాడినాను మీకు తెలియదు. మీకు ఎన్ని రోజులు పని చేస్తారు? సారీ మేడం. నీకు ఫుల్ ఇస్తా. శాలరీకి పత్నం. మీరు వెళ్ళి తాకండి, వెళ్ళండి. ఓకే, వెళ్ళా. సారీ మేడం. ఇప్పుడు వచ్చేస్తాడు, జాగ్రత్త. గొంటుడు ఎవడండాడు? తాడో పేరు తేల్చేస్తుంది రోజు. ఇచ్చాడు. బాబు జానకి ఎక్కడమ్మా? రాముడిని అడగండి. ఆ జానకి కాదు బ్రదర్, నేను ఎక్కడ ఉన్న అమ్మాయి. నిన్న అమ్మాయిని ఈ రోజు అడుగుతారేటంటే ఆవిడ ట్రాన్స్ఫర్ అయిపోయి ధవళేశ్వరం వెళ్ళిపోయింది. ఏంటి ధవళేశ్వరం? అది ఎక్కడ? గూగుల్లో చూడండి, దొరుకుతుంది. ఇప్పుడు ఈ గూగుల్ కి ధవళేశ్వరంకి ఎంత దూరం? ఏడు నాలా బాగా తెలివైనడే, బాగా ఎడ్యుకేటర్ లాగా ఉన్నాడు. ఏటి అలా చూస్తానువా? అలా రేఖానకతలు దాచి అబద్ధం ఆడుతాను అనుకోనువా? అలాంటి దేట్లేదు. అది సరే బ్రదర్, రోజు నిన్ను కథలే వచ్చిన కనకదుర్గ వైన్స్ దగ్గర చూస్తున్నా, ఎందుకంత తాగేస్తున్నావు? ఇప్పుడు దాకా నన్ను అందరూ తాగుబోతూ అన్నారు కానీ అంతెందుకు తాగుతారు అని అడిగిన మొదటి పర్సన్ నువ్వేనన్నయ్యా. రానియా కూకనియా. కాలు మీద కాలు వేసుకో. వేసుకో. ఈ ఆఫీస్ మొత్తం నీదేనన్నయ్యా. ప్రతి పెగ్గానికి అసలు కిక్కున్నట్టుగా ప్రతి తాగుబోతుడు వెనకతలు ఒక అమ్మాయి ఉంటదన్నయ్యా. 10 సంవత్సరాల క్రితం అన్నయ్యా. సీలెప్పని మందు పట్టలాగా తలతల్లాడి నా మీదకి పెనల్ డబ్బాలోకి వచ్చి పడ్డది. అంతేనన్నయ్యా, జీవితం సంకలేకపోయింది. చెప్పుళ్ళు, ముక్కుదిద్దులు, పట్టీలు, జాకెట్లు, చెప్పులు అన్ని కొనేసి సర్వం సంక్రాకించిందన్నయ్యా. జాని ఒకలాగా నెల వెనకాల తిప్పించుకుంది. ఏమే పెళ్ళి ఎప్పుడైనా అడిగితే ఇదిగో రేపు ఇదిగో ఎల్లుండి అని చెప్పి ఆఖరికి ఒక ఐఫోన్ వాడితో లెగిసిపోయి వెళ్ళిపోయింది. నువ్వు బాధపడకు బ్రదర్. ఏటనియా ఫీల్ అవుతానువా? అందుకేననియా నీ చెప్పింది తిను. ఈ అమ్మాయి లేపు నమ్మకో, వీళ్ళు చెప్పే ఎన్ని అబద్ధాలే. ఊరుకరా, అమ్మాయిలు ఎందుకు అబద్ధం చెప్తారు? ఇదే నమ్మవా? ఒట్టానియా నమ్ము. నేను నమ్మనరా. నమ్మవా? అయితే నీకు నిజం చూపించాల్సిందే. లేకు కర్మరా బాబు. ఏంటి మేడం గారా? మేడం గారా ఇలా రండి. రండిట. ఏమండే సార్ వస్తారు, నేను ఇక్కడ లేను చెప్పు అని అబద్ధం ఆడారా లేదా? చెప్పాను కదా నీ ఈ అమ్మాయిలు నమ్మకూడదనా? ఏటో స్వాతిముచ్చులా కమలాసంలాగా ఉన్నావు, ఎలాగ బతుకుతావు ఏటో. తాగింది ఏకం దిగిపోయింది. నాకు ఈ ప్రేమ గీమ అంటే సరిపడదు. అవును, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్. ఇష్టం లేకపోతే నిజం చెప్పండి, అంతేకాని మళ్ళీ మళ్ళీ అబద్ధం చెప్పొద్దు. అమ్మ నన్ను క్షమించా. అమ్మ ఈసారి దాకో, నేను చూసుకుంటాను. ఆపు బాబు. అక్కడ ఏదో రాస్తాను చూడండి.
ఒకసారి కమిట్ అయితే నా మాట దిస్ ఈస్ డాక్టర్ మూర్తి. హాయ్ జానకి. హలో డాక్టర్ మూర్తి. జల్లిడేసి పడితే ఈ స్క్రాప్ పీస్ దొరికింది. షాకులు మీ షాకులు ఇచ్చి పెదరగొట్ట మాకమ్మ. సరే. మీరిద్దరూ మాట్లాడుకోండి, అయ్యాక ఫోన్ చేస్తే వస్తాను. సరే. ఆల్ ది బెస్ట్. Thank you. ఏంటో గాడ్ నోస్. ఓ సారీ, హరిబరిగా ఒక ప్లేటే తెచ్చాను. నెక్స్ట్ టైం తప్పకుండా మీకు ప్లేట్ తీసుకొస్తాను. వెయిటర్, చెప్పండి సార్. వాట్ యు వాంట్ టు హ్యావ్? వెజ్ ఫ్రైడ్ రైస్. ఓకే, రాసుకో. యా. వెజ్ ఫ్రైడ్ రైస్, Okay. బాయిల్డ్ వెజిటబుల్స్, ఓకే. వెజ్ సాలెడ్, అలాగే కాకరకాయని బాగా సన్నగా తరిగి తీసుకురా. అవును, గుమ్మడికాయ జ్యూస్ దొరుకుతుందా? కాస్త టైం పడుతుంది సార్. వద్దులే. నో ఫైన్. బావా, ఈ 10,000 తీసుకొని పండగ చేసుకోరా. 10,000 బావా, బేరం తెచ్చింది నేనే కదరా, దేనికైనా న్యాయం ఉండాలి. కౌంటర్ దగ్గర కూర్చున్నంత మాత్రాన క్యాష్ అంత క్యాషియర్ అయిపోతుంది రే. మళ్ళీ కౌంటర్. ఈ మధ్యన లాజిక్లు ఎక్కువ మాడుతున్నావు. సాయంత్రం పూట మాస్టర్ దగ్గరికి ప్రైవేట్ క్లాసులకు వెళ్తున్నావా? ఏడ్చావు నీ. ఇదేంటి ఎక్కడ ఉంది? బావా, నువ్వు ఇంటికి వెళ్ళిపో, బిల్ పే చేసి. మళ్ళీ ఇదో బొక్కేంటి మాకు. నాకు మీలాగా కబడ్డీ అంటే చాలా ఇష్టం అండి. మొన్న స్టేట్ ఛాంపియన్షిప్ జరిగింది కదా, దాంట్లో మీరు పార్టిసిపేట్ చేశారా? యా, ఎక్స్ట్రా ప్లేయర్ గా నేను ప్లేయర్స్ కి వాటర్ కూడా ఇచ్చానండి. ఓ ఐ సీ. హలో అండి, బాగున్నారా? 1 సెకండ్. హీస్ మై ఫ్రెండ్ క్రిష్. హలో డాక్టర్ మూర్తి. తెలుసండి, రోజు రాత్రిపూట టీవీలో డౌట్స్ క్లారిఫై చేసే సెక్స్ స్పెషలిస్ట్. మా ఫ్రెండ్ ప్రవీణ్కి చిన్న ప్రాబ్లం ఉందండి. వాడిది సార్, ఐఎమ్ ఏ కార్డియాలజిస్ట్, గుండెకి సంబంధించిన డాక్టర్. అయ్య బాబాయ్, ఏంటివి మేకలు కదండి తినేది ఇవన్నీ? నాలాంటి మనుషులు కూడా తింటారు సార్. ఓహో, తింటున్నారు ఈ మధ్యన. ఓ షిట్, ఇట్స్ 9 o'clock. ఐ గాట్ టు గో. ఓకే, అంటే ఆపరేషన్ కి టైం అయినట్టుంది. పడుకోవాలండి, టైం టు టైం పడుకోపోతే బ్రెయిన్ డిస్టర్బ్ అయ్యి డిజార్డర్ వచ్చే డేంజర్ ఉంది. జానకి, షల్ ఐ డ్రాప్ యూ? వద్దులేండి, నా హాస్టల్ పక్కనే. ఓకే. ఏం చేస్తున్నారు? స్వచ్ఛ భారత్. రేపు మార్నింగ్ యోగా అయిన తర్వాత కాల్ చేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ, ఇట్స్ మైన్. బాయ్ జానకి. జానకి 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 ఏంటి? ఏంటాడు సంగతి? డాక్టర్ చాలా మంచోడు, నీలాగా కాదు. అవునా? ఆడి పేషెంట్స్ కున్న జబ్బులని ఆడికి అన్నట్టున్నాయి. అందుకే అలాంటి గడ్డి తింటున్నాడు. తనకి చాలా టైం కాన్షియస్. మార్నింగ్ 5:30కి యోగా చేస్తాడు, 7 o'clock బ్రేక్ఫాస్ట్, 9 o'clock హాస్పిటల్ కి వెళ్తాడు, అయ్ బాబోయ్. ఆఫ్టర్నూన్ 1 o'clock కి లంచ్ చేస్తాడు, ఈవినింగ్ 5 కి వాకింగ్, నైట్ 9 కి డిన్నర్ చేసి 10 o'clock ఫ్లాట్ పడుకుంటాడు. ఏదైనా టైం టు టైం పర్ఫెక్ట్ గా చేస్తాడు. ఆడి బాగుందా? ఆడికి ఆడిని చూసుకోవడానికి టైం లేదు. నేను ఎప్పుడు లవ్ చేస్తాడే? ఆహా, కుదరదు. ఏంటిలా వచ్చా? లైబ్రరీకి వెళ్ళదా? వెళ్ళలేదు. బంక్ కొట్టావా? ఈ మధ్య నీలో చాలా చేంజ్ వచ్చిందే. నీతో కొంచెం మాట్లాడాలి క్రిష్. మాట్లాడు, అయినా మనకు పనా పాట. సారీ, 1 minute. ఫోన్ వచ్చింది మనకి. హలో. హలో కృష్ణ గారు, కంగ్రాచులేషన్స్. మేము బిగ్ బజార్ షాపింగ్ మాల్ నుండి మాట్లాడుతున్నామండి. మేము 6 months ఒకసారి తీసే బంపర్ డ్రాలో మీరు ₹1,00,000 ప్రైజ్ మనీ గెలుపొందారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సో మీకు ఈ అమౌంట్ అందించాలంటే మిమ్మల్ని ఎక్కడ కలవాలి? అవునా, మీరే ఉంచుకోండి. ఏమండి? ఇంకొకసారి లేడీ వాయిస్ తో కాల్ చేసాం అనుకో సాగర్, నీకు లైఫ్ లో డబ్బులు ఏమనరా? ఏం చేయమంటావు కృష్ణ? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కట్ చేస్తున్నావు. అందుకు నేను అలా మాట్లాడాను. ఇంతకీ డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు? ఒక వారా కాల్ చేయి. సరే గాని కృష్ణ, నాకు చిన్న డౌట్. ఏంటది? నేను లేడీ వాయిస్ తో మాట్లాడినట్టు నీకెలా తెలిసింది? నీ నంబర్ నుంచే కాల్ చేశారా యాదవా? ఇందాక ఇది చెప్తున్నావు. మానేయొచ్చుగా. ఒకటా రెండా? 10 ఏళ్ళ నుంచి కదా, మానేస్తాలే. ఇంకో 10 ఏళ్ళు పడుతుందా? అలవాడైపోయింది జానికి. ఒక పూట తాగకపోతే పిచ్చెక్కు తెలుసా? నేను మాట్లాడుతుంది సిగరెట్ గురించి కాదు. కృష్ణ అంటే నువ్వేనా? నేనే. అన్న తీసుకురామన్నాడు. అన్న ఆడేవాడు కౌశిక్ అనే కదా, ఓల్డ్ సిటీలో మోస్ట్ ఫేమస్. నీతో ఏదో మాట్లాడాలంట, తీసుకురామన్నాడు. రా పోదాం. జానకి, సరే నువ్వు వెళ్ళు, నేను తర్వాత కలుస్తా. నేను వస్తా, నీతో కొంచెం మాట్లాడాలి. సరే పద.
ఫేమస్ అన్న కార్ ఏదో అదిగో ఇది కార్ కాదురా స్కూల్ వ్యాన్ ఇందులో నేను రాను అన్నా 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 నువ్వు రాకపోతే చంపేస్తానా నీ కాలు మొక్కుతానా ప్లీజ్ అన్న రానా మేడం మీరా చెప్పండి మేడం. సరే పదా ఏంట్రా మీ అన్నకు స్కూల్ కూడా ఉందా మా అన్నది కాదానా నేనే స్కూల్ పిల్లలకు బండి నడిపిస్తుంటా. ఆ? ఎందుకు రోయ్ పిల్లలు ఎత్తుకెళ్ళిపోవడాక పార్ట్ టైం 4 పైసలు వస్తాయని రేపు పొద్దున పెళ్ళైతే పైసలు అవుతా అన్నా. బండి మాత్రం చాలా స్మూత్గా వెళ్తుందిరా మైలేజ్ ఎంత ఇస్తుంది 25-30 ఇస్తుందన్నా. అన్నా ఇగో తీసుకొచ్చిన. ఏయ్ బామర్ది బావా వస్తున్నా. ఆడే ఈడు నన్ను మోసం చేసింది ఈడే బావా. బిల్డప్ ఆపరోయ్ స్కూల్ వ్యాన్లో తీసుకొచ్చినప్పుడే మీ రేంజ్ ఏంటో అర్థమైంది ఆ? ఏమన్నా పనులన్నీ రిపేర్ ఉన్నాయన్నా. అది కాదురా ఈ ఎదవని చవటని సన్నాసిని చేసి ఆ జఫానుడు నా కంట కడతావా? ఆయన తిడుతున్నట్లేదు నన్ను తిడుతున్నట్టున్నది. నువ్వు ఆగరా. ఏందిరా నా డబ్బులై పైసలై ఖర్చయిపోయా ఒక్క నిమిషం డబ్బులేగా అవి నేనిస్తాను ఆగండి. ఇదిగో జానకి నుండు. అక్కర్లేదు చెప్తున్నాను కదా 1690 రూపాయలు ఉన్నాయండి. ఎంతది 1690. అది దీని టాక్సీకే జాలై. ఒరే బామర్ది నా బతుకు సిల్లర బతుకు చేసినవరా అబ్బా. ఆ, ఇప్పుడు ఇవ్వకపోతే బయటకు ఈయన్నే ఉంటావు. అవునా ఆ, నిజంగా మీరు గ్రేట్ బాబాయ్. మీ దగ్గర డబ్బులు కొట్టేసిన ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగా ఇస్తున్నారంటే మీరు సూపర్. ఏంట్రా బాబు ఇదేం లెక్క? నీ అబ్బా ఎత్తుకున్న బిడ్డ మొత్తుకున్న దిగడని హాయిగా లుంగి కట్టుకొని దీన్ని పక్కన వేసుకొని టీవీ నేను చూసుకుంటా సెటిల్ అయిపోతాడు వీడు. అన్నేం పోయింది మనకే ఫుడ్ బొక్క. రేయ్ నిన్నిడిచి పెడుతున్నా వారం దినాల్లో పైసలతో రావాలే లేకుంటే మ్యాటర్ వేరే తింటుంటది. ఎక్కడా చూడలేదు. ఏ కంపెనీ? జానకి జానకి ఏయ్, హత్. జానకి రావద్దని చెప్పాను నువ్వే వినలేదు. క్రిష్ నేను ఫీల్ అవుతుంది వాళ్ళన్న మాటలు కాదు నువ్వు చేసే పనులకి. ఫ్రెండ్స్ అందరూ నువ్వేం చేస్తున్నావని అడుగుతున్నారు. ఏం చెప్పంటావు? రేపు పెళ్లి కార్డు మీద నీ పేరు పక్కన ఏం డిగ్రీ రాయాలో తెలీదు. సత్యనారాయణ స్వామి వ్రతంలో చుట్టాలందరూ ఏం చేస్తున్నావని అడిగితే నేనేం చెప్పను? మనకు పుట్టే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఆక్యుపేషన్ ఏ రాయమంటావో చెప్పు. ఆగాగాగా ఏంటన్నావు? పెళ్ళి పిల్లలా? నన్ను ఊహించుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయావుగా. దొంగ. సరే ఇప్పుడు చెప్తున్నా. ఇప్పటిదాకా నా కోసం బతికాను, ఇప్పటి నుంచి మన కోసం బతుకుతాను. అన్ని మానేస్తాను. ఓకేనా? ఏంటి సార్ ఒకసారి అటు చూడండి. క్షమించండి సార్, ఇది మీదని తెలియక క్రిష్ తీసుకున్నాడు. మీకు తన ఫేస్ చూపించలేక నా చేత పంపించాడు. చాలా పెద్ద తప్పు చేశానని గిల్టీగా ఫీల్ అవుతున్నాడండి. అందుకే మీకు ఇది ఇచ్చేసి క్రిష్ని క్షమించమని అడుగుదామని వచ్చాను. ఒక్కసారి వాడెవడో నేను చూడాలి. కాల్ చేయి. ఇప్పుడు ఆడేందుకు రుద్రా? విగ్రహం దొరికిందిగా ఇడిచిపెట్టు. కట్ చేశాడు సార్. నమస్తే అన్న. అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే మీ ఇద్దరం ప్రేమించుకున్నాం. నేను ఇప్పుడేం ప్రేమించట్లేదు. ఏదో తప్పు చేస్తానని ఫీల్ అవుతున్నా కదా, అందుకే ఇక్కడికి వచ్చాను హెల్ప్ చేయడానికి. అమర ప్రేమ. అవును బా. జానకి ప్లీజ్ నన్ను అంతా మాట్లాడిస్తావా? మాట్లాడు. నచ్చిన అమ్మాయి దొరికింది కదా, హ్యాపీగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామని ఈ పని చేశా అన్న. ఇది నీకు రావాల్సిన సరికని నాకు అసలు ముందే తెలుసుంటే దీన్ని టచ్ కూడా చేసావని కాదన్నా. ఉంటాను. పదజానికి వెళ్ళిపోతుండ్రా. ఇప్పుడు హ్యాపీయేగా? ఇవన్నీ మానేస్తావా? ఓకే ఓకే అయితే పద. మర్చిపోయాను. దా. మళ్ళీ ఏంటి? వీడు కొట్టేసింది ఇచ్చిందంటే నాకు ఇది తేడా కొడుతుంది. అన్నా నువ్వు జాగ్రత్త అన్నా, బయటకు తిరగద్దు. జాగ్రత్త ఏంట్రా? ఏం లేదన్నా, నాకు ఈ పని ఇచ్చినోడు ఓల్డ్ సిటీలో పెద్ద రౌడీ అన్నావు.
ఈ పాటికి నేను ఇక్కడికి వచ్చాను ఆడికి ఎలాగో తెలిసిపోయి ఉంటది. బయటికి వెళ్తే నన్ను లేపేస్తాడు. అనాథలా పుట్టాను, అనాథలానే పోతాను. అయినా నా గురించి నాకేం పెద్ద టెన్షన్ లేదన్నా. నా బాధల్లా నేను ప్రేమించిన అమ్మాయి గురించి, ఆ తర్వాత మీ గురించి కూడా. నన్ను లేపేసేంత రేంజ్ నోడెవడు? వాడి పేరేంట్రా? వాడి పేరు కాతో స్టార్ట్ అవుతానా? బావా పరిగెడదామా? పోతావురా నేను కోటేశ్వర బావా నీ పేరు మర్చిపోయినట్టున్నాడు. నేను చెప్పనా? గురూజీ, మీకు కోటేశ్వరరావు తెలుసా? నాకు తెలియదు రుద్రా, కనుక్కుంటానే. థ్యాంక్స్ అండి. ఇంకా మీరు బయలుదేరండి. వీళ్ళెక్కడికి వెళ్ళేది లేదు. ఆ కోటేశ్వరరావు దొరికే వరకు ఇక్కడే ఉంటారు. ఈయన్నే ఉంటారా? బాగుంది, ఇంకెళ్ళు. ఆటవాట రాదు, ఊకే ఫోన్ చేయొద్దు. జానకి, ఇదంతా నీకోసమే. నా వల్ల నీకేం జరగకూడదు. నాకు నిజాయితీగా బతకడం తెలియకపోవచ్చు, కానీ ప్రేమించిన అమ్మాయిని ఎలా కాపాడుకోవాలో తెలుసు. నువ్వు మారిపోయావంటే నమ్మలేకపోతున్నా. ఎన్నో పాపాలు చేసి పోయే ముందు నారాయణ నారాయణ అంటే స్వర్గానికి వెళ్తా ఉంటారు. ఆ ఛాన్స్ ఎందుకు వదులుకోవాలి? నీలో ఇంత ఫిలాసఫీ ఉందని నేను అస్సలు ఊహించలేదు. ఏ భగవద్గీత చెప్పిన కృష్ణుడు వెన్న దొంగతనం చేసినప్పుడు దొంగతనం చేసి నేను 2 మంచి మాటలు చెప్పకూడదేంటి? సరే కానీ 10,000 ఉంటే సార్ హౌస్ ఓనర్గా టార్చర్ పెట్టేస్తున్నాడు. రెంట్ కట్టాలరా బాబు.